హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేతే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చేయండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా? ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 10:30 అయ్యిందండి. సో మా గ్రామ దేవత అయితే అమ్మవారు గ్రామంలోకి వచ్చారు. సో ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను కదండి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారిని అయితే గ్రామంలోకి తీసుకువచ్చారు. ఫస్ట్ రోజు సల్లగట్టం అయితే తీసుకువస్తారండి. తర్వాత నుంచి ఇలా గరగ అయితే గ్రామం అంతా తిరుగుద్ది. సో అమ్మవారిని తీసుకొచ్చిన రోజు నుండి జాగరం అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు అమ్మవారు ఇలా గ్రామంలోకి వస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు వాళ్ళు వీలుని బట్టి ఆయన కాళ్ళకి పసుపు నీళ్ళు వేసి అలాగే అమ్మవారికి నివాళి అయితే ఇస్తారండి. సో మా ఇంటి పక్క పిల్లలు చూసారా ఎంత అల్లారో. ఆ గరగని పట్టుకున్న ఆయన ఉన్నారు కదా, ఆయన అయితే 2 చేతులతో 2 టైమ్స్ అయితే దోసేశారండి. సో ఆ గరగ పడిపోద్దేమో అనుకున్నాము. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు పసుపు నీళ్ళు ఈ నివాళి తీసుకురావడానికి లోపలికి వెళ్ళారా. ఈ లోపు మా ఇంటి ఎదురు వాళ్ళు వేస్తామని పిలిస్తే ఈయనైతే అటు వెళ్ళి వాళ్ళ దగ్గర వేయించుకుని అప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గరికి అయితే వచ్చారు. ఈ లోపు ఇంక వీళ్ళు అల్లారండి. డొప్పు కొట్టి ఆయన ఉన్నారు కదా, ఆయన దగ్గర ఆ స్టిక్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని వీళ్ళు డొప్పు కొట్టేయటం. ఇంకా వాళ్ళ చిరాకు వచ్చి ఫ్రంట్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈ గరగనెత్తుకున్న ఆయన అయితే అస్సలు నుంచోనివ్వలేదండి. నేనైతే ఆ గరగ ఎక్కడ పడిపోద్దని ఎంత గట్టిగా అరిచాను. సో ఇంక నివాళి తీసుకున్న తర్వాత ఒక యాపాకు అలాగే పసుపు ముద్ద, ఆయన గరగకి పెట్టుకున్న పసుపు ముద్ద అయితే ఇస్తారు మనకి. ఇచ్చిన తర్వాత ఆయన వెళ్తుంటే ఆ యాపాకు అన్నది ఆయన వెనకాల వేసేయాలండి. ప్రతి ఒక్కరు కూడా అలాగే చేస్తారు. ఆ ప్లేట్లో ఉన్న యాపాకు తీసుకుని ఆయన ఎప్పుడైతే మన చేతుల్లో పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోగానే ఆ వేపాకుని ఆయన వెనకాలే వేసేస్తారండి. సో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. 1-2 సార్లు అడిగానండి. అడిగినప్పుడు కూడా అలా చెయ్యాలి అంతే అని చెప్పారు తప్ప అది ఎందుకు చెయ్యాలన్నది ఎవరూ అయితే చెప్పలేదు. సో మీలో ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకు అలా వేపాకు గరగనకాల వేసేయాలన్నది. సో ఇంకా పసుపు అయితే ఇస్తారు కదా, అదైతే గడపకి మూలలు అయితే పెడతామండి 2 వైపులా కూడా. కొద్దిమంది మొత్తం ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలకి పెడతారు. సో మేమైతే ఇంకా మెయిన్ గడప ఉంటుంది కదా బయటన, అక్కడే పెడతాము. ఇంకా తర్వాత మా ఇంటి దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. అది కూడా ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు హౌస్ అయితే ఖాళీ చేసేస్తున్నారు. వాళ్ళు ఓన్ హౌస్లోకి వెళ్ళిపోతున్నారంట. సో అంతకుముందు ఒకసారి వెళ్ళామండి వాళ్ళు ఈరన్న బాబుని దర్శించుకోవడానికి. సర్లే ఇంకా ఈ రోజు కూడా వెళ్దాం, మళ్ళీ వాళ్ళు ఖాళీ చేసేస్తారు కదా అన్నట్టుగా ఆ రోజు అయితే వెళ్ళాము. ఆ రోజు సోమవారం అనుకుంటానండి. ఎందుకంటే ఆ ప్లేట్స్లో చూసారా పరవాన్నం అయితే నైవేద్యం కింద సమర్పించారు. ప్రతి సోమవారం రోజు కూడా అమ్మమ్మ వాళ్ళు ఈరన్న బాబుకి పరవాన్నం అయితే నైవేద్యం కింద సమర్పిస్తారంటండి. సో అలా మిగతా దేవతామూర్తులందరికీ కూడా ప్రసాదం కింద అదే పెట్టేస్తారంట. సో ఇంకా ఇన్ని ప్లేట్లలో పెట్టారంటే పరవాన్నం ఒక గిన్నెలో పెట్టచ్చు కదా అంటే, అలా ఎలా పెట్టేస్తామమ్మ, అందరి దేవుళ్ళకి పెట్టాలి కదా, అందుకే అందరి దేవుళ్ళ ఫొటోస్ దగ్గర కూడా ఆ ప్లేట్లు పెడతాను. ఇప్పుడు పరవాన్నం అనే కాదు, డైలీ పూజలో కూడా చిప్స్ పెడతాం కదా, ఆ చిప్స్ కూడా అన్ని ప్లేట్లలోని పెడతానమ్మ అని అయితే చెప్పారండి. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తిరుపతిలో తీసుకున్నారంట. తిరుపతిలో అయితే ప్రజెంట్ ఈ విగ్రహాలు చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ఎక్కడ చూసినా కూడా ఈ విగ్రహాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకోండి. ఇంక ఈవినింగ్ అయితే మేము పూలు కోస్తాం. ఇంకా ఆఫ్టర్నూన్ వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఇంకా ఆ రోజు. ఇంక ఈవినింగ్ అయితే పూలు కోసేస్తున్నాము. సన్నజాజి అంతా కూడా కోసేసాం కదా, పూలు అయితే మరీ అంతగా ఏం పూయటం లేదండి. ఆఫ్టర్నూన్ అయితే కొన్ని అమ్మ కోసేసిందంట. ఈలోపు ఎవరో వచ్చారని కిందకు వచ్చేస్తే మిగతావి అయితే ఉన్నాయి కోసుకురమ్మంటే నేనైతే పైకి వచ్చాను. అప్పటికే టైం వచ్చేసి 7 అలా అయిపోయిందండి. వేసవికాలం కాబట్టి త్వరగా పొద్దుపోదు కదా, అందుకే అంత వెలుగు అయితే ఉంది. ఇంకా కిందకు వచ్చేసరికి చెల్లి అయితే ఆఫ్టర్నూన్ కోసిన మొగ్గలు ఉన్నాయి కదా, అవైతే మాల కడుతుందండి. అవి అసలు కొంచెం కూడా ఇచ్చుకోలేదు. అసలు వేసవికాలం పువ్వులు త్వరగా ఎదగవమాట. ఎంత వాటర్ పోసినా కూడా మొక్కలు అంత ఫ్రెష్గా ఉండవు. ఈ పువ్వులు కూడా పీలగా ఉంటాయి కదండి మొగ్గలు. సో దానివల్ల ఇంకా అమ్మ అయితే 3:30 ఆ టైంకి ఒకటి కోసేసిందేమో, ఇవైతే ఇచ్చుకోలేదు. ఇంక ఇప్పుడు నేను కోసినవి అయితే బాగా ఇచ్చుకున్నాయి కదా, అవైతే నెక్స్ట్ డే మార్నింగ్ పూజకి యూజ్ చేస్తాననేసి అమ్మ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిందండి. సమ్మర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అసలు మందార పువ్వులు కానీ నిత్యమల్లి పూలు కానీ ఇవేమీ పూయటం లేదండి. ఎండలకి అసలు చెట్లు పీలగా అయిపోయి మొగ్గలు అన్నది రావటం లేదు ఎంత వాటర్ పోసిందని. ఇప్పుడైతే అడప వర్షాలు పడటం వల్ల పూలు అయితే బాగానే ఉన్నాయి పూజకి. సో ఇంకా బయట అయితే చిన్న పాంపిల్ల వచ్చిందండి. మేము అక్కడ కూర్చున్నామా, అమ్మమ్మ వాళ్ళు చెప్పారన్నమాట, ఇక్కడ ఏంటి ఇలా పాకుతున్నట్టుందని చూస్తే చాలా చిన్న పాంపిల్ల అండి, అది కూడా కట్టెల పాంపిల్ల. కానీ మేము చేసిన అడావిడ అంతా ఇంత కాదండి, అది ఒబ్బిడిగా డ్రైనేజ్ వారి నుంచి వెళ్తూ ఉంటాయి. మేమందరమే వెళ్ళి అటు ఇటు అడావిడి చేస్తే అది కాస్త డ్రైన్లో పడిపోయింది. ఆ డ్రైన్లోనేమో వాటర్ కొట్టాము, బయటకు వస్తుంది కదా అంటే అది అక్కడ ఉన్న చిన్న హోల్లో దూరేసిందండి. ఇంకా ఆ సారి చూడాలి
అటువైపు వెళ్ళాలంటే భయం నైట్ టైము. నార్మల్‌గా ఇంతకుముందు పాములంటే భయం ఉండేది కానీనండి, టీవీల్లో మనకి మూవీస్ వస్తాయి కదా! ఎక్కువ మా చిన్నతనంలో నాగల చవితికి 'నోము' అన్న మూవీ వచ్చేది. చూసేదాన్ని, అంత భయమేమి అనిపించేది కాదండి. ఈ మధ్య కాలంలో ఏంటో తెలీదు, అన్నీ విని చూడటం వలన ఏంటో గానీ పాములంటే మరీ భయం ఎక్కువైపోయింది. ఆ పాము ఏదైనా వీడియో మనకి సెల్‌లోనే వచ్చినా, లేక టీవీలో ఏదైనా పాముల మూవీ వచ్చినా ఇంకెంత భయమంటే అంత భయమేస్తుంది ఇంకా. అసలు చూడటమే మానేశాను. ఇంక ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మేమైతే వచ్చి చాలా రోజులైంది కదా! ఒకసారి ఇంటికెళ్ళి ఇల్లు అసలు ఎలా ఉందో ఏంటో చూసుకుందామని మేమైతే వైజాగ్ బయలుదేరామండి. సో, వెళ్ళేటప్పుడు అలా దారిలో ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాము. సో, మేమెళ్ళేసరికి చాలా ఎండగా అయితే ఉందండి. సడెన్‌గా ఉన్నట్టుండి ఇంకా నల్లగా మేఘం పట్టేసి, ఇంకా ఈవినింగ్ ఏదో 6:30 ఆ టైం అయినప్పుడు ఎలా ఉంటది, అలా అయితే మారిపోయిందండి వాతావరణం అంతాని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! పోనీ అంతలా వాతావరణం ఉన్నా కూడా అసలు ఇంత కూడా గాలి లేదండి. ఎంత ఉడుకొచ్చేసిందో. ఇంకా రైల్వే స్టేషన్‌కెళ్ళామా, అక్కడ కూడా లైట్లే వేశారు ఏదో నైట్‌లాగా. అసలది మార్నింగ్ టైం వచ్చేసి 8:30 ఆ టైంకండి. మొత్తం అంతా కూడా చూడండి ఎంత చీకటిగా ఉందో. ఏదో ఈవినింగ్ టైంలో మబ్బు మబ్బుగా ఉంటే ఎలా ఉంటదో అలా. కానీ మేఘం అయితే చాలా ఎక్కువ పట్టేసిందండి. నల్లటి మేఘం పట్టేసింది. సో, కానీ గుబులైతే చాలా ఎక్కువ వచ్చేసిందండి. అసలు గాలే లేదు. అంత మేఘం పట్టినందుకు గాలి వేస్తే భలే చల్లగా అనిపిస్తది కదా! ఇక వేసవికాలం వర్షం పడినా కూడా ఒక 1 అవర్, 2 అవర్స్ పడినప్పటికి కూడా మనకి తర్వాత భూమిలో ఉన్న వేడంతా బయటకొస్తది తప్ప అంత చల్లబడదు కదండీ! సో, కానీ అంత మేఘం పట్టిందా, వర్షం అయితే 5 నిమిషాలు పడిందండి. ఆ 5 నిమిషాలు కూడా పెద్ద వర్షమే పడిందనుకోండి. కానీ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ నాన్ స్టాప్‌గా ఇంక పెద్ద వర్షం పడిపోద్దేమో అనుకున్నాము. సో, అస్సల అనుకున్నట్టు ఏం జరగలేదు. కానీ ఆ 10 నిమిషాలు వచ్చిన గుబులైతే అంతా ఇంతా కాదండి వర్షానికి ముందు. అంటే రైల్వే స్టేషన్‌కి వచ్చేంత వరకు కూడా గుబులుగా ఉన్న బండి మీద కాబట్టి కొంచెం గాలనిపించింది. ఇంకా రైల్వే స్టేషన్‌కి వచ్చిన తర్వాత ఎంత చిరాకొచ్చేసిందోనండి. ఆ వర్షం పడాక అప్పుడు కొంచెం కూల్ అయింది. కరెక్ట్‌గా టైంకి ట్రైన్ అయితే వచ్చేసిందండి. సో, ఇంక మేమైతే ట్రైన్ ఎక్కేసామా. ఆ ట్రైన్ అంతా కూడా వాటర్ అండి. పాపం అందరూ బ్యాగులు కూడా సీట్లలో పెట్టుకుని ఒళ్ళో పెట్టి కూర్చున్నారు. ఇదేంటి వర్షం ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది అనుకున్నాను. కానీ రాజమండ్రి ముందు నుంచి కూడా వర్షం అయితే ఉందంటండి. సో, మనకే కొంచెం లేట్‌గా వచ్చింది కానీ ముందు నుంచి చాలా పెద్ద వర్షం అని అయితే చెప్పారు. ఇంక ఈ పిల్లల్ని చూడండి, ఉయ్యాలైతే కట్టారు సారీతో. ఇద్దరిని కూడా ఒకే ఉయ్యాల్లో అయితే వేశారు పాపం. వాళ్ళిద్దరికీ సరిపోక ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్నట్టుగా కూర్చున్నారు. వీడియో కట్ చేస్తే ఇంటికైతే వచ్చేసామండి. సో, ఇంక ఇంటికి రాగానే కిచెన్ చూడగానే ఫస్ట్ నాకేమో అర్థం అవ్వలేదు. ఇవన్నీ ఎలా వచ్చాయి? చీపురు పుల్లలు, నెక్స్ట్ పావురాలు, గత్తర్లు, ఈ ఈకలుంటాయి కదా! ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎలా వచ్చాయి అనుకున్నానండి. ఆ తర్వాత పైకి చూస్తే అర్థమయింది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటది కదా! అక్కడ పావురాలయితే మకాం పెట్టేసాయి. ఇంక అందులో ఉండటం వల్ల అవన్నీ కూడా ఇటువైపు అయితే పడిపోయాయండి. చీపురొచ్చేసి డోర్ ఎనకాల పెట్టెళ్ళానండి. ఇప్పుడు గూడు కట్టుకునే టైం కదా! మొత్తం చీపురు పుల్లలన్నీ తీసేసి చెల్లాచెదర చేసేసాయి. నెక్స్ట్ ఇంక మొక్కలకు నీళ్ళు లేకపోవటం వల్ల ఎండకి ఎలాగైపోయాయండి. నేను ఒక 10 డేస్‌లో వచ్చేద్దాం కదా అని వెళ్ళాను. 10 డేస్ కాస్త 3 వారాలు చేసేసానులెండి. దానివల్ల మొక్కలు ఇవన్నీ కూడా ఇదైపోయాయి. ఎండలేమైనా మామూలుగా కాసాయా అండి సమ్మర్‌లో? ఆ ఎండలకి మనమే తట్టుకోలేకపోయాము. పాపం నీళ్ళు లేకుండా మొక్కలన్నీ ఎలా ఉంటాయి. సో, ఇంకా మనీ ప్లాంట్ అయితే ఆ గోడ పైన ఉంటదండి. నేను ఊరెళ్ళే ముందే తీసి కింద పెట్టేసాను. ఎందుకంటే వాటర్ ఉండవు కదా సరిగ్గా. అక్కడైతే ఎండ ఎక్కువ తగిలేస్తది. కింద పెట్టేస్తే కొంచెం నీడొస్తది కదా అన్నట్టుగా. ఇంకా చిన్నవి రాత్రోలు, ఈ గైరమ్మ ఇవన్నీ కూడా పావురాలు ఇలా గత్తర చేసేసాయండి. అసలు పావురాలు అవి చాలా వెయిట్ ఉంటాయి కదా! అవి ఎలా చేసాయి అనుకున్నాను. అవి ఎగరటంలో రెక్కలు తగిలేసి అటు ఇటు పడిపోయినట్టున్నాయి. అటు ఇటు వాలుతాయి కదా! దానివల్ల కదిలిపోయి పడిపోయినట్టున్నాయి. ఊరెళ్ళి ఎంత రెస్ట్ తీసుకువస్తామో, ఊరు నుంచి వచ్చిన రోజు ఇంట్లో అంతకు రెట్టింపు పని అయితే ఉంటుందండి. ఈ పని చేసుకున్నప్పుడు అనిపిస్తుంది, అమ్మ ఊరన్నది వెళ్ళకూడదు అనేసి. కానీ తప్పదు కదా, ఏ ఒక పనులు ఉంటానే ఉంటాయి, వెళ్తానే ఉంటాము. నేను 1 వీక్ 10 డేస్‌లో వచ్చేస్తాను కదా అన్నట్టుగా వెళ్ళాను కదండి. ఇంకా వాషింగ్ మిషన్ కూడా లోపల పెట్టలేదు. లేకుంటే లోపల పెట్టేసి అయితే వెళ్తాను కిచెన్‌లోని. సో, దాని నిండా పావురాలు కత్తెర చేసేసాయండి. పైన కవర్ ఒకటి నార్మల్‌గా వేసి వదిలేసానేమో. అవన్నీ శుభ్రం చేసి మొత్తం బయట బాల్కనీ, ఇటు పక్క బాల్కనీ కూడా శుభ్రం చేసి హౌస్ అంతా కూడా క్లీన్ చేసి తడిపెట్టేసరికి నాకు ఈవినింగ్ 7:30, 8 అలా అయిపోయిందండి ఆ రోజు. ఇంకా ఆ రోజు వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. అసలు ఫోన్ కూడా ముట్టుకోలేదు. నాకు ఇల్లు చూసేసరికి ఏమి అర్థం అవ్వలేదు. ఏంటి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నా కూడా ఇంత దుమ్ము, ఇంత గత్తరొచ్చేసిందా అనిపించింది. సో, ఇంక అందుకే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ముందు హౌస్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్‌నూన్ షూట్ చేస్తున్నానండి. ఇంకా ముందు రోజు నాకు తెల్లవారే లేవటం, జర్నీ చేయటం, నెక్స్ట్ ఇక్కడికొచ్చాక ఈ వర్క్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఇంక అలిసిపోయినట్టు అయిపోయి తలనొప్పి మాట. మార్నింగ్ నుంచి తలనొప్పండి.
టాబ్లెట్ వేసుకున్నానా అయినా తగ్గలేదు. టీ 2 టైమ్స్ తాగాను అయినా తగ్గలేదు. ఇంక ఇలా అయితే తగ్గటం లేదని పడుకున్నానండి. పడుకోలేస్తే కొంచెం తగ్గుద్ది కదని. సో, ఇంక తల అంతా నొప్పంటే ఒకలా ఉంటది. నాకు ఎప్పుడు తలంతా నొప్పి రాదండి. ఎడమ వైపు వచ్చేస్తది. ఈ కన్ను, ఎడమ వైపు కన్ను, మెల్ల నరాలు, ఎడమ చెయ్య మొత్తం నొప్పొచ్చేస్తది. తలనొప్పొస్తది ఈ పక్కంతా కూడాని. అలా ఎప్పుడొచ్చినా సరే ఒక్క ఎడమ వైపునే వస్తదండి. తలంతా రాదు. అలా అని కుడి వైపున వస్తదేమో అనుకుంటాను. ఎప్పుడు కుడి వైపున రాదు. ఇప్పుడొచ్చినా కూడా ఏంటో ఈ ఎడమ పక్కనే ఎక్కువ వచ్చేస్తుంటది. సో, ఇంకా ఈ మధ్య కాలంలో ఫోన్ ఎక్కువ చూడటం వల్ల ఏంటో తెలీదు కానీ కంట్లోంచి వాటర్ వచ్చేసి కళ్ళు ఈ కొలుకుల దగ్గర దురదలైతే వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు నాకు తెలీక ఆ కళ్ళు దురదలొచ్చేటప్పుడు ఇంకా ఆ దురద తట్టుకోలేక కొంచెం జండు బామ్ చేతికి రాసుకొని ఇంకా తలకు రాసినప్పుడే కొంచెం కంటి దగ్గర ఇలా అనేదాన్నండి. అలా అన్నట్టే కొంచెం ఆ దురద తగ్గి ఆ వాటర్ కారినప్పటికి కూడా కాసేపటికి తగ్గుద్ది కదా అన్నట్టు. తర్వాత అదొక అలవాటుగా మారిపోయి కనురెప్పలకు కూడా జండు బామ్ రాసేసుకునేదాన్ని తలనొప్పి తట్టుకోలేక. సో, అలా రాసుకోవటం వల్ల ఇంకా కన్ను రెప్పల కింద నెక్స్ట్ కనురెప్పల పైన ఏదో ఆయింట్మెంట్ రాసినట్టుగా జుండు బామ్ అయితే రాసేసేదాన్ని. ఇంకా ఆ మంటలో నాకు ఆ తలనొప్పి ఏదో కొంచెం రిలీఫ్‌గా అనిపించినట్టుగా అనిపించేది. సో, అలా రాయటం వల్ల ఏమైందంటే మొత్తం స్కిన్ అంతా కూడా చాలా సెన్సిటివ్‌గా ఉంటది కదండీ! మొత్తం డార్క్ సర్కిల్స్ అయితే వచ్చేసాయి. అంటే ఆ మంటకి అది మాడిపోయినట్టుగా స్కిన్ అలా అయిపోయిందన్నమాట. ఆ డార్క్ సర్కిల్స్ వచ్చిన తర్వాత తెలిసిందండి జండు బామ్ ఇంత పని చేసిందా అనేసి. ఆ టైంలో నాకు ఇంక బుర్ర పని చేయక తలనొప్పి తగ్గటమే కావాలి అన్నట్టుగా చేశాను. టాబ్లెట్లు వేసుకున్నా తగ్గకపోతే ఇంకేం చేస్తామండి. ఏదో ఒక ఉపశమనం ఇస్తది కదా అనిపిస్తది కదా! సో, ఇంక అప్పటి నుంచి కూడా రాయటం అయితే మానేశాను. సో, ఇంకా ఆ రోజు టాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గపోయేసరికి యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ అయితే చూశానండి. చూసిన వీడియోస్ అన్నింట్లోని కూడా నాకు ఈ చిట్కా సింపుల్‌గా అనిపించింది. చాలామంది త్వరగా తగ్గిపోతుందని అయితే చెప్పారు. సర్లే పసుపు ఇంట్లో ఉండేదే కదా! చాలా సింపుల్ చిట్కా ట్రై చేసేద్దాం ఏముంది అనేసి అయితే ట్రై చేశానండి. సో, ముందుగా ఒక పెనం పెట్టి పెనం పైన ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసి ఆ పసుపుని బాగా ఫ్రై చేయాలి. అంటే పసుపు బాగా వేడెక్కితే మనకి స్మెల్ వస్తది కదా! ఆ స్మెల్‌ని ఆవిరి పట్టాలన్నమాట. సో, ఇది సింపుల్‌గానే ఉంది కదా! త్వరగా కూడా తగ్గుద్దంటున్నారు అనేసి అయితే ఇది ట్రై చేశానండి. ఇంకా కొన్ని ఉన్నాయండి. ఐస్ క్యూబ్స్ కాసుకోమని, నెక్స్ట్ వేడి నీళ్ళతో కాపరమని ఇలా అవన్నీ చెప్పారు కానీ నాకెందుకో ఈ పసుపు వీడియోసే ఎక్కువ మంది చేసున్నారు. సర్లే తగ్గిందంటున్నారు కదా అనేసి ఇదైతే చేశానండి. నిజంగా అలా పసుపు స్మెల్ చూస్తూ ఉంటే ఒక్కసారిగా ముక్కుల్లోంచి ఆ స్మెల్ వెళ్ళగానే అసలు నాకే నా తలనొప్పి నేనెందుకు ఇది చేస్తున్నాను అనిపించిందండి. అంత బాగా రిలీఫ్ ఇచ్చిందన్నమాట. ఆవిరి పట్టినంత సేపు కూడాని. సో, కానీ ఎక్కువ టైం పడుతుంటే మన మొఖానికి ఆవిరి కొట్టేస్తుందండి. అలా అని కొంచెం దూరంగా పీల్చుకుంటేనేమో స్మెల్ అన్నది అంత ఘాటుగా రావటం లేదు. సో, అలా అని ముక్కు దగ్గరికి పెడుతుంటే మనం తీసుకొని మళ్ళీ వదిలే గాలైతే ఆ పసుపుని ఇలా చెల్లాచెదరు కింద అయితే చేసేస్తుంది. కానీ చాలా బాగా రిలీఫ్ ఇచ్చిందండి నిజంగా. కొన్ని చిట్కాలు మనం ఏముందిలే ఇవేం పనిచేస్తాయి ఇన్ని టాబ్లెట్లు ఏసుకోగా పనిచేయలేదు అనుకుంటాం కదా! కానీ ఈ పసుపు చిట్కా అయితే చాలా బాగా పనిచేసిందండి నిజంగానే. ఇంక ఎంత రిలీఫ్ ఇచ్చేసిందంటే అంత రిలీఫ్ అయితే ఇచ్చింది. అంటే ఇంక మనం ఆ ఘాటంతా తీసుకున్నాం గదా! తీసుకున్నప్పుడు ఇంకా మొత్తం బ్రెయిన్ అంతా కూడా ఎంత ఫ్రీగానో అనిపించిందండి నాకైతే. అసలు తలనొప్పి కిందే లేదు. మళ్ళీ ఒక పావుగంట తర్వాత మళ్ళీ ఆవిరైతే అదే స్మెల్ అయితే మళ్ళీ చూసాను. మళ్ళీ కొంచెం పసుపు వేసి అలా 2 టైమ్స్ చేసేసరికి ఇంక చాలా ఫ్రీ అయిపోయానండి. ఇంక నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ 2:30 వరకు కూడా ఎంత ఇబ్బంది పడిపోయానో అలాంటిది ఇంకా 3:30 ఆ టైంకైతే మొత్తం తలనొప్పే తగ్గిపోయింది. చాలా ఫ్రీ అయిపోయాను. ఇంకా హౌస్ అంతా కూడా చూస్తే ఆశ్చర్యపోతారు. ముందు రోజు అంతా శుభ్రం చేశానా, ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి కూడా కిచెన్ అంతా ఏం శుభ్రం చేయలేదు. మార్నింగ్ తిన్న టిఫిన్స్ గిన్నెలు, నెక్స్ట్ ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసిన గిన్నెలు అన్నీ కూడా అలా సింక్‌లో పెట్టేసాను. ఇంక తలనొప్పి వస్తే తప్పక వంట చేశాను కానీ వంట కూడా చేయాలనిపియలేదండి. కానీ తప్పదు కదా! మనకు తలనొప్పి వస్తుందని ఇంట్లో వాళ్ళని పస్తులు పెట్టలేం కదా అన్నట్టుగా ఇంకా తప్పక అలా వంట అయితే చేశాను. ఆ వంట కూడా ఎలా చేశానో కూడా తెలీదండి. సో, ఇంకా 11 ఆ టైంకి అయితే పడుకున్నాను. అంటే పడుకుంటే తగ్గుద్ది కదా! కొంచెం బ్రెయిన్ అంతా కూడా ఫ్రెష్‌గా అలా నిద్రలోకి వెళ్తే అన్నట్టుగా. టాబ్లెట్ వేసుకు పడుకున్నప్పటికి కూడా 2 ఆ టైంకి లేసినా కూడా తగ్గలేదండి. సో, ఇంకిప్పుడు ఆ టాబ్లెట్ పవర్ వలన నెక్స్ట్ ఈ పసుపు స్మెల్ వలన మొత్తం మీద ఇంక 4 ఆ టైంకైతే కొంచెం అనిపిచ్చింది. ఇంకా చూసారు కదా! మార్నింగ్ నుంచి గిన్నెలన్నీ చెప్పాను కదా! తిన్నవి తిన్నట్టు వదిలేసి ఇంక అన్నీ గత్రగా అయితే ఉన్నాయి. ఇంక ఫస్ట్ ఇంకా కిచెన్‌లోకైతే వచ్చాను. ఇప్పుడు ఇంకా గిన్నెలన్నీ తోమిపెట్టేసి నీట్‌గా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకు రావాలండి. సో, ఒక్కరోజు బాగోకపోతే ఇల్లంతా కూడా గందరగోళం అయిపోద్ది కదా! ముందు రోజు ఎంత వర్క్ అయితే చేసుకున్నానో చూడండి ఈరోజు మార్నింగ్ ఇంకా తిన్నవి తిన్నట్టుగా ఎక్కడ వస్తువులు అక్కడే అలా వదిలేసాను. ఇంక వంట చేశాక స్టవ్ కూడా క్లీన్ చేయాలనిపియలేదండి. ఆ వంట
ఉంటే చెప్పాను కదా ఎలా చేశానో నాకే తెలియలేదనేసి. ఇంక ఇప్పుడైతే పర్లేదండి, తగ్గింది కదా, ఇంక ప్రశాంతంగా పని అయితే స్టార్ట్ చేశాను. ఇలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎంత పనైనా చేసేయాలనిపిస్తుందండి. కొంచెం బాగోపోతే అసలు పని మీదే ఉండదు. తలనొప్పనే కాదులేండి, ఒక కాలికి ఏమైనా తగిలినా, ఒక చెయ్యి నొప్పి వచ్చినా, ఏమైనా సరే ఇంకా మనసు ఏమి ప్రశాంతంగా ఉండదు. ఏ పని మీద ఉండదండి, నొప్పి నొప్పి అంటానే ఉంటాము. ఇంకా తల అంటే మరీ ఎక్కువగా అనిపిస్తుంది, ఇంక బుర్ర పని చేయకుండా అన్నమాట. సో ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకొచ్చేసి గిన్నెలన్నీ కూడా తోమి బయటైతే పెట్టేశాను. సో ఇంక ఇక్కడ స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసానండి. చేసే పని అరగంట అయినా కూడా బాగోకపోతే ఆ పని చూస్తేనే భయం వేసేస్తుందండి. మనకి హెల్త్ పరంగా అంతా బాగుందనుకోండి, అది ఎంత పెద్ద కష్టమైన పని అయినా చేసేయాలనుకుంటాము. సో ఇంకా 1 అవర్లో మొత్తం హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసాను. నిన్న తడి పెట్టినప్పటికీ కూడా ఇంకా మార్నింగ్ నుంచి కూడా ఏం చేయలేదని చెప్పాను కదా, గత్తరగా అనిపించిందండి. ఇంకా మొత్తం మూల కాకుండా నడిచే వే అంతా కూడా ఒకసారి తడి కూడా పెట్టేసి నీట్గా హౌస్ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా ప్రశాంతంగా ఉంది కదా, ఇంకా స్ట్రాంగ్గా టీ పెట్టుకు తాగుదాము. నెక్స్ట్ ఇంకా టీవీలో కూడా సాంగ్స్ అయితే పెట్టుకుని ఇంకా వర్క్ అయితే చేసుకుంటున్నానండి. మార్నింగ్ నుంచి కూడా టీవీ కాదు కదా, ఏ చిన్న శబ్దం వినిపించినా కూడా చాలా చిరాగ్గా అనిపించేసింది. ఇప్పుడైతే తలమించి ఎంతో పెద్ద రాయిబండ దింపినంత ఫ్రీగా అనిపిస్తుందండి నాకు. ఇంకా సో ఫేస్ వాష్ చేసుకోవచ్చి కొంచెం వాటర్ అది వేసుకుని చక్కగా తల కూడా దువ్వేసుకున్నాను. అంటే ఇంక జడ వేయలేదు, మార్నింగ్ నుంచి కూడా తలస్నానం చేస్తున్నానేమో, చిక్కు కూడా తీయలేదండి. ఇంకా అలా ముడిపెట్టి వదిలేసాను. అది ఇంకా చిక్కు ఉండటం వలన తడిగా తల అంతా చాలా చిరాగ్గా అనిపించింది. ఇంకా సర్లే అనేసి ఇంకా చిక్కు అంతా కూడా తీసేసాను. ఇంకా కొంచెం తడిగా ఉంది అనేసి ఇంకా ఆరుద్ది కదని నార్మల్గా క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తడి పెట్టాను కదా, ఇవన్నీ కూడా పక్కకైతే పెట్టానండి. అటు పక్క తడి పెట్టి అవి ఆరిన తర్వాత మళ్ళీ చైర్స్ అన్నీ పక్కన పెట్టి అప్పుడు మళ్ళీ ఆ పక్కకు తడి పెట్టేటప్పుడు ఆ ప్లేస్లో అయితే పెడతాను. సో ఇంకా ఫ్యాన్ వేసి అయితే వదిలేసాను. ఇంకా మొత్తం అయితే ఆరిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా అక్కడైతే సర్ది పెట్టేయాలి. ఇక్కడైతే పనంతా అయిపోయింది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. తలనొప్పి కూడా లేదని అయితే చెప్తున్నానండి. సో నేను వీడియో షూట్ చేసుకుంటూ మాట్లాడేస్తున్నాను కదా అనుకున్నానే కానీ ఒక పక్క టీవీలో సాంగ్స్ వస్తున్నాయి అన్న సంగతి అయితే మర్చిపోయానండి. మొత్తం నేను మాట్లాడినంత సేపు కూడా సాంగ్స్ అయితే రికార్డింగ్ అయిపోయాయి. ఇంకా సర్లే అనేసి మళ్ళీ వాయిస్ మ్యూట్ చేసి ఇప్పుడైతే వాయిస్ ఇస్తున్నాను. ఈ వీడియో షూట్ చేసేటప్పుడు కూడా బ్యాక్ క్యామ్ పెట్టి నేను సాంగ్స్ వింటున్నానని చెప్పాను కానీ సాంగ్స్ అన్నవి మ్యూట్ చేయాలన్న సంగతి మర్చిపోయాను. లేకుంటే ఇంకా అసలు వర్క్ కూడా అలా మీకు బ్యాక్ క్యామ్ పెట్టి చూపించినప్పటికీ కూడా టీవీలో సౌండ్ తగ్గించడం అన్నది మర్చిపోయాను. సో మరి అంతా రికార్డ్ అయిపోయింది, అందుకే మ్యూట్ చేశాను. అంతే. మరి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.